హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఈరోజు జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అగ్నిబాణ్ ప్రయోగం ఏదైతే ఉంటుందో ఈ అగ్నిబాణ్ ప్రయోగం గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీనికి సంబంధించిన ఈ రాకెట్ ఇమేజ్ కానీ ఇదంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేసేట్టు నేను మనకు ఒక మాట చెప్తాను. ఓకే, సో ఈ అగ్నిబాణ్ ప్రయోగం అనేది ఈరోజు మార్నింగ్ అరౌండ్ 7:15 ఆ టైంలో దీనికి సంబంధించి ప్రయోగం అనేది జరిగింది. సో అగ్నిబాణ్ అనేది బేసిక్గా అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థకి చెందినటువంటి ఒక రాకెట్. అగ్నికుల్ కాస్మోస్. మరి ఈ అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ 2017లో దీన్ని ఒక స్టార్టప్గా కంపెనీని ప్రారంభించడం అనేది జరిగింది. మరి ఈ అగ్నికుల్ కాస్మోస్ అనేది భారతదేశంలోనే ఒక ప్రైవేట్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేసే సంస్థ, అలానే వాటిని శాటిలైట్లోకి పంపించే సంస్థ అని మనం చెప్పుకోవచ్చు అగ్నికుల్ కాస్మోస్ అనేది. సో ఎక్కడ ఇది ఉంది అంటే ఐఐటి మద్రాస్ ఏదైతే ఉంటుందో సో ఈ ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో అక్కడ దీనికి సంబంధించిన రీసెర్చ్ పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. అగ్నికుల్ కాస్మోస్ సంబంధించి 2017లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. మరి వీరు తయారు చేసినటువంటి ఒక 3D ప్రింటెడ్ రాకెట్ అయినటువంటి అగ్నిబాణ్ ప్రయోగం ఈరోజు జరిగింది. మరి దీని యొక్క ప్రత్యేకతలు, దీని గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, సో మొట్టమొదటిసారి ఈ ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ అనేది ఒకటి క్రియేట్ చేయడం అనేది జరిగింది. అలానే ఈ స్టార్టప్ ఏదైతే ఉంటుందో అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ, వీరు ఈ అగ్నిబాణ్ అనే రాకెట్ని తయారు చేసి, అంటే 3D ప్రింటెడ్ రాకెట్ ఏదైతే ఉంటుందో దీని ప్రయోగం చేయడం అనేది జరిగింది. సో మరి 3D ప్రింటెడ్ రాకెట్ అంటే ఏంటి, ఓకే 3D ప్రింటెడ్ రాకెట్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం కొంచెం ఆగి చూద్దాం. ఓకే, సో 3D ప్రింటెడ్ రాకెట్ అంటే ఏంటి, అలానే దీంట్లో కొన్ని పదాలు చెప్తాను, అవి కొంచెం ఆగి చూద్దాం ఏంటి అనేది. సో ఈ అగ్నిబాణ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం శాటిలైట్లు అనేవి ప్రవేశపెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అలానే 300 కిలోల కంటే తక్కువ బరువుతో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ శాటిలైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవేశపెడుతూ ఉంటారు. మరి అవి ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు ఈ అగ్నిబాణ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్గా దానికి సూటబుల్ అని చెప్పచ్చు. ఓకే, ప్రత్యేక అవసరాలను రాకెట్లు కానీ 300 కిలోస్ లోపు ఉన్న శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కక్షలో ప్రవేశపెట్టడానికి ఈ అగ్నిబాణ్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ అగ్నిబాణ్ అనేది దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి చూడండి, మళ్ళీ దీనికి ఫుల్ నేమ్ వచ్చేసరికి అగ్నిబాణ్ సార్టెడ్ అనేది దీని యొక్క ఫుల్ నేమ్, అగ్నిబాణ్ సార్టెడ్. మరి దీంట్లో మనం క్రయోజనిక్ ఇంజన్ని వాడుతున్నారు చూడండి, క్రయోజనిక్ ఇంజన్. మరి ఈ క్రయోజనిక్ ఇంజన్ అనేది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చివరిలో మాట్లాడుకుందాం. సో 3D రాకెట్ అంటే ఏంటి, క్రయోజనిక్ ఇంజన్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియో చివరిలో మనం మాట్లాడుకుందాం. అలానే వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం స్పేస్ టెక్నాలజీ గురించి మనం ఒక వీడియో చేయబోతున్నాం. 5వ తారీఖు అది రిలీజ్ అవుతుంది. ఈలోపు ఎమర్జింగ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాం. 5వ తారీఖు ఈ వీడియోలో పూర్తిగా PSLV అంటే ఏంటి, GSLV అంటే ఏంటి, క్రయోజనిక్ ఇంజన్స్ అంటే ఏంటి, మొత్తం ఆ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ అగ్నిబాణ్ యొక్క ఫుల్ నేము సో అగ్నిబాణ్ SORTED సార్టెడ్. మరి ఈ సార్టెడ్ అనేది ఏంటంటే ఇది ఒక టెక్నిక్. ఓకే, సార్టెడ్ అనేది టెక్నిక్. చూడండి, సార్టెడ్లో S వచ్చేసరికి సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ. సబ్ ఆర్బిటాల్ టెక్నాలజికల్ సార్టెడ్ అంటే. ఓకే, సో ఈ అగ్నిబాణ్ అనేది సార్టెడ్ టెక్నాలజీతో ఈ పనిచేసేది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగాన్ని దగ్గరగా 4 సార్లు వాయిదా వేయడం అనేది జరిగింది. 4 సార్లు వాయిదా వేస్తే సో 5th టైము ఇవాళ ఈ ప్రయోగం అనేది చేయడం జరిగింది. నియర్లీ 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్సే ఈ ప్రయోగం అనేది జరిగింది. అలానే దీనికి వీళ్ళు
2 స్టేజ్లు అనేది పెట్టుకున్నారు ప్రయోగానికి. 2 స్టేజ్ల్లో ప్రయోగం చేద్దాం అని అనుకున్నారు. ఫస్ట్ సింగిల్ స్టేజ్లోనే ఈ ప్రయోగం అనేది జరిగింది అని చెప్పి నేను చెప్పుకోవచ్చు. సింగిల్ స్టేజ్లో ఈ ప్రయోగం జరిగింది. సో ఈ ప్రయోగం ద్వారా ఏంటంటే వీళ్ళు మెయిన్గా చేసేది ఏంటంటే ప్రత్యేక అవసరాలు ఉన్న శాటిలైట్లు కానీ 300 కిలోల కంటే తక్కువ ఉన్న శాటిలైట్స్ కానీ కక్షలోకి ప్రవేశపెట్టే విధానాన్ని వీళ్ళు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ వాడిన ఈ ఇంజన్ పేరు అగ్నిలెట్ అనే ఇంజన్ని వీళ్ళు వాడటం అనేది జరిగింది. అగ్నిలెట్ అనే ఇంజన్ని వీళ్ళు వాడారు. మరి దీని యొక్క స్పెషల్ ఏంటి అంటే ఇదొక సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజన్. సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో మరి ఈ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజన్ దీని యొక్క ఇంధనంగా ఏం వాడుతున్నారు అంటే చూడండి, సబ్ కూల్డ్ లిక్విడ్ ఆక్సిజన్ని ఇక్కడ ఇంధనంగా వాడుతున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ రాకెట్ ఏదైతే ఉంటుందో ఈ అగ్నిబాండ్ రాకెట్ దీని యొక్క చూడండి ఇలా రాకెట్ ఉందనుకోండి. సో ఈ రాకెట్ యొక్క పొడవు మనం చూసినట్లయితే దగ్గరగా 6.2 మీటర్స్ పొడవు అనేది దీనికి ఉంటుంది. సో ఇలా కోపుగా కాకుండా దీర్ఘవృత్తాకారంగా దీన్ని ఇలా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఓకే, దీర్ఘవృత్తాకారంగా దాన్ని డిజైన్ చేశారు. అలానే ఈ అగ్నిబాండ్ రాకెట్ యొక్క మరొక స్పెషాలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఈథర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది అది. సో ఈ ఈథర్నెట్ ద్వారా కనెక్ట్ అయిపోయి లోపల ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవియానిక్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఏవియానిక్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో దీనికి సంబంధించిన నెట్వర్క్ వచ్చేసరికి ఈథర్నెట్లో ఇది ఉపగ్రహం ఏదైతే ఉంటుందో ఈ రాకెట్కి సంబంధించి ఈథర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ ఈథర్నెట్ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఉంటాయి. అలానే ఇందులో ఈ రాకెట్ లోపలే శాటిలైట్ అనేది ఉంటుంది. ఈ రాకెట్ లోపలే శాటిలైట్ అనేది ఉంచవచ్చు. ఓకే, అలానే దీనికి ఆటో పైలట్ కంట్రోల్ సిస్టమ్ అనేది దీనికి ఇవ్వటం అనేది జరిగింది. ఆటో పైలట్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ఇది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా దానంతరదే సముద్రంలో పడిపోవాలి. ఓకే, ప్రయోగం అనేది ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా దానంతరదే సముద్రంలో పడిపోవాలి. సో ఇది దీని యొక్క అగ్నిబాండ్ యొక్క ఫీచర్స్. సో ఈరోజు మార్నింగ్ 7:15కి స్టార్ట్ చేసి దగ్గరగా ఒక 2 మినిట్స్ ఈ ప్రయోగం అనేది జరిగింది. ఎక్కడి నుంచి జరిగింది అంటే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ లాంచింగ్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ పేరు ఏంటంటే ALP-01 అనే పేరుతో ఈ ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజన్ ఏదైతే ఉంటుందో ఈ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజన్ అనేది ఈ అగ్నికుల్ సంస్థ వాళ్ళకి పేటెంట్ ఉంది దీనికి సంబంధించి. ఓకే, అగ్నికుల్ సంస్థ వాళ్ళకి దీనికి సంబంధించిన పేటెంట్ అనేది వాళ్ళ పేరు మీద ఉంది అని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక మనం అసలు 3D ప్రింటెడ్ రాకెట్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే నార్మల్గా రాకెట్ ఒకటి తయారు చేయాలి అంటే దాని మేకింగ్కి దగ్గరగా 6 months వరకు పట్టేది ఇంతకుముందు. ఈ 3D ప్రింటెడ్ రాకెట్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే సో దీని మీద అంటే రాకెట్ అనేది సింగిల్ వస్తువుగా ఇలా తయారైపోతుంది మొత్తం ఒకేసారి. ఓకే, అంటే మేకింగ్ మొత్తం సింగిల్ మెటల్తో చేస్తారు. రకరకాలుగా దీనికి వెల్డింగ్స్ కానీ కట్టింగ్స్ కానీ ఏమీ లేకుండా జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్గా దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో వెల్డింగ్స్ కానీ కట్టింగ్స్ కానీ లేకుండా అంటే స్పేస్లో దీని మీద ఎటువంటి రియాక్షన్స్ అనేవి జరగకుండా వెల్డింగ్స్ కానీ కట్టింగ్స్ కానీ ఉంటే దీని మీద ఎటువంటి రియాక్షన్స్ జరగకుండా 3D ప్రింటెడ్తో ఒక సింగిల్ అంటే ఎటువంటి కటింగ్స్ ఇవేమి లేకుండా చేసినటువంటి ఒక రాకెట్ ఇది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
సో దీన్నే మనం 3D ప్రింటెడ్ రాకెట్ అని చెప్తుంటారు. సో మరి వాట్ ఈస్ క్రయోజెనిక్ ఇంజన్? సో బేసిక్గా -150 డిగ్రీల కింద ఉన్నటువంటి ద్రవాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్రవాల గురించి చేసేటువంటి అధ్యయనాన్ని క్రయోజెనిక్స్ అంటాం. ఓకే, -150 కింద ఉన్నటువంటి ద్రవాల గురించి చేసే అధ్యయనాన్ని, ఆ శాస్త్రాన్ని ఏమంటాం అంటే క్రయోజెనిక్స్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, క్రయోజెనిక్స్. మరి ఈ క్రయోజెనిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రయోజెనిక్స్ని మనం ఒక ఇంజన్లో ఫ్యూయల్గా, ఇంధనంగా యూజ్ చేసే వాటినే క్రయోజెనిక్ ఇంజన్ చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రాకెట్లో అంటే ఫ్యూయల్స్, ఘన ఫ్యూయల్, అలానే ద్రవ రూపంలో ఉండే ఫ్యూయల్, ఇటువంటి 2 రకాల ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో రాకెట్స్లో ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి ఉపయోగించినప్పుడు రాకెట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి ఈ క్రయోజెనిక్స్ ఇంజన్స్ని వాడటం వల్ల ఏ రకమైనది వాడినా కానీ, ఎటువంటి టెంపరేచర్లో ఉన్నది వాడినా కానీ ఇది దాని మీద ఎఫెక్ట్ లేకుండా ఇంధనం కరెక్ట్గా మండి, ఇంధనం అంటే లోపల వేసిన ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూయల్ని బాగా మండించి చాలా స్పీడ్గా రాకెట్ని ముందుకు తీసుకెళ్ళిపోయే కెపాసిటీ అనేది ఈ క్రయోజెనిక్స్కి ఉంటుంది. ఓకే, సో అందువల్ల ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్ అనేవి వాడటం అనేది జరిగింది. మరి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అగ్నికుల్ కాస్మోస్కి భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఒక ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. దాని పేరు ALP-01. అలానే ఈ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో దీనికి ఈ సంస్థ వారికి పేటెంట్ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, ఓకే. సో దీని రాకెట్ యొక్క టాప్ భాగం వచ్చేసరికి దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. దీర్ఘవృత్తాకారం. ఓకే, సో ఇది ఎప్పుడైతే చెడిపోయిందో, డైరెక్ట్గా ఫెయిల్ అయిందో, సముద్రంలో పడిపోయే విధంగా దీన్ని తయారు చేయడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఇదండి బేసిక్గా అగ్నిబాణ్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం జనవరి నుంచి మే నెల వరకు భారతదేశంలో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి జరిగినటువంటి ముఖ్యమైన అంశాలు మొత్తం జనవరి నుంచి మే నెల వరకు జరిగిన అంశాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని అంతా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఇక నుంచి ఎవ్రీ వీకెండ్కో లేకపోతే ఎవ్రీ 10 డేస్కి ఒకసారో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి, సో ఇది టాపిక్. థ్యాంక్ యూ.